హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వరూపాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. నేను మీ రూపని. ఈరోజు ఎంత హ్యాపీగా ఉందండి, ఎందుకంటే గుబ్బల మంగమ్మ ఆలయానికి ఎప్పటి నుంచో అనుకుంటున్నామండి. అనుకోకుండా ఇవాళ కుదిరింది మాకు. మా ఫ్రెండ్స్ వచ్చారు, అలాగే అమ్మని తీసుకొని సరదాగా వెళ్తున్నామండి. అమ్మవారు గుడి వచ్చేసి ఏలూరు జిల్లా బుట్టయ్యగూడెం మండలం అక్కడండి గుడి. అమ్మవారు లోపల అడవిలో లోపల వెలిసారండి, గుట్టల లోపల. ఇది ఎంట్రన్స్ అండి. నేను అమ్మ మా ఫ్రెండ్ కలిసి ఫోటో దిగాము. ఎంట్రన్స్లో కొంచెం ముందుకు వెళ్ళాక టికెట్ తీసుకోవాలండి. ఒక్కొక్కరికి 10 రూపీస్ అంట. టికెట్ తీసుకున్నాము అందరం కలిసి. ఇప్పుడు టికెట్ తీసుకొని లోపలికి వెళ్తున్నామండి. ఇక్కడ కోరిన కోరికలు నెరవేరుతున్నాయని ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారంటండి జనాలు. అందరూ వాళ్ళ కోరికలు నెరవేరాక కోళ్ళని మేకల్ని కోసుకొని ఇక్కడే వంటలు చేసుకొని ఇక్కడే తింటారండి. ఇక్కడ ఉదయం నుంచి 5 వరకే ఉండటం అండి. ఎందుకంటే ఇది ఫారెస్ట్ కాబట్టి జంతువులు తిరుగుతూ ఉంటాయని ఉండనివ్వరండి 5 తర్వాత. ఇక అమ్మవారి దగ్గరికి వెళ్ళాలంటే వాటర్ లోపల నుంచి వెళ్ళాలండి. అంటే ఒక మడెం మునుగుతుందండి. ఆదివారం జనాలు బాగుంటారంటారండి, కానీ ప్రతిరోజు బాగానే ఉంటున్నారంటండి. అమ్మవారు చూశారుగా వాటర్ కొండ నుంచి ఎట్లా పడుతుందో. లోపలేమో అమ్మవారు ఉంటారండి. ఎంత దివ్య రూపం అండి. అమ్మవారిని చూస్తుంటే 2 కళ్ళు సరిపోవండి. ఆ తల్లి ఇక్కడ వెలిసారు. ముందేమో పసుపు కుంకుమ వేస్తారండి. అక్కడ దీపాలు వెలిగించుకుంటారు, అగరబత్తీలు వెలిగిస్తారు. అమ్మవారిని చూశాక అక్కడ ఆ కొండ మించి పడే వాటర్ ఉంటుంది కండి, నెత్తిన జల్లుకుంటారు. అది చాలా మంచిదంటండి అట్లా జల్లుకుంటాం. అందుకని అందరం జల్లుకున్నాం మేము. కొంచెం ముందుకు వెళ్ళాక ఏమో కొబ్బరికాయలు కొడతారండి. దర్శనం అయిపోయింది, కొబ్బరికాయలు కొట్టాక వచ్చి భోజనాలు చేసుకున్నాం, రిటర్న్ అయ్యాము. కొంచెం దూరం వెళ్ళాక అక్కడ పుట్టలు ఇవన్నీ కనపడ్డాయండి. ఈ పెద్ద పామాయిల తోటలు, జామాయిల తోటలు అంట. ఆ తోటలు అన్నీ పెద్ద పెద్ద పుట్టలు. ఇక్కడ ఇల్లు కూడా తక్కువేనండి, ఉండవు ఎక్కువ. మేము ఇక్కడ 1 గంటకు బయలుదేరామండి. మనం ఖమ్మం వచ్చేసరికి 4 గంటలు అంట జర్నీ. 4 గంటలు పట్టింది. ఇక్కడ ఈ పుట్ట ఉందండి, చూశాను. ఆ ఫోటో కూడా తీశానండి. చాలా పెద్దగా ఉంది ఫోటో. ఆ పుట్ట చాలా పెద్దగా ఉందండి. మొత్తం ఫోటోలో కూడా పెద్దగా పడ్డది. ఫోటో చూసారుగా ఎంత పెద్దగా పడ్డదో. తర్వాత జామాయిల తోటలో జామాయిలు అంతా తిరిగి వచ్చాము. మీరు కూడా ఇట్లాగే హ్యాపీగా జర్నీ చేయండి. అమ్మవారిని దర్శనం చేసుకొని ఆ తల్లి కోరిన కోరికలను నెరవేరుస్తుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోండి.